రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఎవరెన్ని రకాలుగా ట్రై చేసినా రెండు దేశాల మధ్య వార్కు ఎండ్ పడటం లేదు. అబుదాబి వేదికగా రష్యా ఉక్రెయిన్తో అమెరికా జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మరోసారి ఆదివారం మీటింగ్ ఉంటుందని అమెరికా చెప్పినా ఉక్రెయిన్పై దాడులు ఉద్రిక్తతను పెంచాయి. దాదాపు 4 ఏళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అబుదాబిలో రెండు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. అమెరికా ఒత్తిడి మేరకు ఉక్రెయిన్ ఈ శాంతి చర్చలకు అంగీకరించింది. తమ దేశ భద్రతకు హామీ ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. శాంతి ఒప్పందం విషయంలో రష్యా మాత్రం కాస్త ఆలోచించి అడుగులేస్తోంది. అయితే ఎలాంటి ఒప్పందాలు లేకుండానే రెండో రోజు త్రైపాక్షిక శాంతి చర్చలు ముగిశాయి. మరోవైపు శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. కీవ్లోని ఆయిల్ గోడౌన్లో టార్గెట్గా 370కి పైగా అటాక్ డ్రోన్లు, 21 క్షిపణులతో రష్యా దాడులు చేసింది. ఉక్రెయిన్కు చెందిన విద్యుత్ సంస్థలు సహా కీలక ప్రదేశాలపై రష్యా దాడి చేసింది. దీంతో శాంతి చర్చల ప్రక్రియకు కాస్త అంతరాయం కలిగిందనే అభిప్రాయం వినిపిస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని చూస్తున్న అమెరికా మరో రౌండ్ చర్చలు జరపాలని భావిస్తోంది. ఫస్ట్ రౌండ్లో 2 రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో మరోసారి ఆదివారం అబుదాబిలో రెండో రౌండ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి ఆదివారం నాటి శాంతి చర్చల్లోనైనా పరిష్కార మార్గం దొరుకుతుందో లేదో చూడాలి.